శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో వైసీపీ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల వైఫల్యంతోనే వైఎస్ జగన్ హెలిప్యాడ్ ఘటన జరిగిందన్నారు. వైసీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేసేవారిని వేధిస్తున్నారని మండిపడ్డారు. యాక్సిడెంట్ అయి ఇంట్లో ఉన్న వ్యక్తిని కూడా అక్రమ అరెస్ట్ చేయడం ఏంటని ఉషశ్రీ ప్రశ్నించారు. సీకేపల్లి చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరినీ కూడా రామగిరి, సీకేపల్లి అంటే రాప్తాడ్ కాన్స్టిట్యున్సీకి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కురువలింగమయ్య హత్యకు గురి అయినాడో ఆ రోజు చాపర్లో జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించి నేనున్నాను మీకు అనే ఒక ఆత్మస్థైర్యం ఇచ్చేదానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి వచ్చినారు. ఆయన వచ్చిన ఒక ఇది చూసి టీడీపీ లీడర్లు, క్యాడర్లు ఎవరు కూడా సహించలేకపోయినారు. ఎందుకంటే అంత జనాదరణ ఉన్న మనిషి అట్లా దిగినప్పుడు ఒకేసారి వేలాది మంది రోడ్డు పైన వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి. ఆయన పైన ఉన్న ఒక ఏదైతే అభిమానం ఉందో అదన్నీ కూడా ఆ రోజు చాటి చూపించినారు. కాబట్టి టీడీపీ వాళ్ళు ఓరోలేక, ఈ కూటమి ప్రభుత్వం ఓరోలేక చాపర్ ల్యాండింగ్లో కొద్దిగా ఎయిర్ షీల్డ్లో క్రాక్ రావడం అయితే వాస్తవమే. సో అది ఆ ఒక్క ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అంటే నిజంగానే అది పోలీస్ వైఫల్యం వల్లనే జరిగింది. ఆ రోజు హోమ్ మినిస్టర్ గారు అయితేమి ఇంకా ప్రోగ్రామ్ అయిన వెంటనే చాలామంది ప్రెస్ మీట్ చెప్పినారు. అంటే మేము దగ్గర ఒక 1000 మంది పోలీస్ని డిప్లాయ్ చేసినారని. ఈ పోలీస్ వాళ్ళని ఎక్కడ డిప్లాయ్ చేశారంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీ ఎంతమంది వెహికల్స్లో వస్తున్నారో వాళ్ళందరినీ స్టాప్ చేయడానికి మాత్రమే పోలీస్ యంత్రాంగం ఆ రోజు పనిచేసింది తప్ప నిజంగా ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించాలి అనే దాంట్లో మాత్రము 100% ఫెయిల్యూర్ అయినారు.